నమస్కారం. నా పేరు జోగినాథం. మా ఊరు పెళ్ళాలపాలెం. వెరీ గుడ్. ఏమిటి మీ జబ్బు? ఏం చెప్పంటారు? దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆకలి నిద్ర ఇచ్చాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇచ్చాడు, పేకాట్లో ప్రావీణ్యాన్ని ఇచ్చాడు, అప్పులు చేసే టెక్నిక్ ఇచ్చాడు. కానీ పెళ్ళాన్ని ఎదిరించి నిలబడే గుండె ధైర్యాన్ని ఇవ్వడం మాత్రం మర్చిపోయాడు. ఓహో, అంటే లైఫ్ అండ్ డెత్ కేసు అన్నమాట. దాదాపుగా అంతే. దాన్ని చూస్తే కాళ్ళు గడగడలాడిపోతాయి, గుండె దడదలాడిపోతుంది, ఒళ్ళంతా చెమట్లు, వణుకు. మాట తడబడుతుందా అండి? అరే కరెక్ట్. నా భార్య ఉంటుంది. అసలు హిస్టరీని ఒక కథలా చెప్పండి. ఇదేనండి పెళ్ళాలపాలెం, మా ఊరు. పేరు ప్రభావమో ఆ ఊరు వాస్తుదోషమో తెలియదు కానీ మా ఊళ్ళో ఆడవాళ్ళు రెండు రకాలు. భర్తలకు పాద పూజలు చేసే పతివ్రతలు, వాళ్ళని పాదాల కింద పడేసి తొక్కే మహిషాసుర మర్దళ్ళు. ఇదేనండి మా ఇల్లు. అదిగో ఆయిల్ పెయింట్ లోంచి ఆనందంగా కనిపిస్తున్నాడే, ఆయన నాకు పిల్లనిచ్చిన మావ. పేరు హరిశ్చంద్రరావు. పేరుకు తగ్గట్టు సత్యవంతుడు. అన్యాయాలు చేసేవాడు కానీ అబద్ధాలు మాత్రం చెప్పేవాడు కాదు. ఇదేనండి నన్ను మర్దిస్తున్న మహిషాసురం. పేరేమో లక్ష్మీకాంతం, మనసేమో చంద్రకాంతం, మనిషేమో సూర్యకాంతం. ఎంత భక్తో. ఏమండి మిమ్మల్ని ఎక్కడా? ఇక్కడే నీ వెనకాల. పాదాలకు నమస్కారం చేసుకుంటావా? అబ్బే కూర్చోబెట్టి సహస్రనామం చేద్దామని మీకేం చెప్పాను? రోజు శుభ్రంగా ఇనపెట్టిన తుడవమని చెప్పానా? చెప్పావు కానీ పనికిరాని పెట్టే కదా వేస్ట్. ఆ మాటే రద్దన్నాను. తాళాలు లేనంత మాత్రాన పెట్టె పనికిరానిది అయిపోతుందా? మా నాన్నగారు ఈ ఇంటిని ఈ పెట్టెని ఆయన గుర్తుగా నాకు ఇచ్చారు. దాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఏమిటి అలా చూస్తున్నారు? పాదాలకు నమస్కారం చేసుకోండి. అయ్యో రామా, నాకు కాదు, మా నాన్నగారికి. మమ్మీ నమస్తే. మరి కొత్త పిక్చర్ రిలీజ్ పట్నం వెళ్ళి సినిమా చూసారా? ఒక్కదాని వెళ్తావా? పోనీ తోడుగా నేను వెళ్ళినా దడుచుకుంటున్నావు పిల్ల. ప్రతిదానికి తగుదనమ్మా అంటూ వెంట పడతారు. మీరు సినిమాకి వెళ్తే మొక్కలకి నీళ్ళు ఎవరు పోస్తారు? నువ్వు రామచంద్ర గారు అమ్మాయిని తీసుకెళ్ళమ్మా. అలాగే మమ్మీ. ఏమండి పెరట్లోకి పదండి, పని ఉంది. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. కాంతం. ఏమిటి? ఏమీ లేదు, పొద్దున్నుంచి ఏమిటో తెగ ఆకలిగా ఉంది. ఒక 5 రూపాయలు ఇస్తే అలా వెళ్ళి టిఫిన్ చేస్తా. ఆకలేస్తుందా? అలా వెళ్ళి ఒక రౌండ్ పేకాడాడొస్తారా? పెద్దవేషాలు మాని లోపలికెళ్ళి చద్దనం తినండి. చద్దన్నం. చద్దన్నం అట. చద్దన్నం నాకు అసలు ఆలోచనే రాలేదు. ఎంత మంచి ఐడియానో. కాంతం కాంతమే. ఏమిటా దిక్కుమాలని తుమ్ములు? ఏం లేదు, నువ్వు చద్దన్నం అనగానే నాకు జలుబు చేసింది. పోనీ 1 రూపాయి ఇస్తావా? అలా వెళ్ళి ముక్కు పొడి తెచ్చుకుంటా. జలుబుకి కాఫీ పొడి మంచిదని రేడియోలో చెప్పారు. నిజమా? నిజమే. ముందు పని కానివ్వండి. డబ్బులు లాగటానికి ఏదో ఒక సాకు. టిఫిన్ తింటానంటే చద్దన్నం తినబట్టుంది, ముక్కు పొడవు కావాలి అంటే కాఫీ పొడి పేల్చబట్టుంది. విషానికి డబ్బులు అడిగితే విషం ఎందుకు ఉరేసుకోమంటుంది, అవునా? కరెక్ట్ డాక్టర్ గారు, అదండి నా పరిస్థితి. ఇన్నాళ్ళు దానిలో మార్పు వస్తుంది కదా అని ఎంతో ఆశగా ఓపికగా ఎదురు చూశా. మార్పు రాకపోగా రోజు రోజుకి పెట్టలేకపోతుంది. దాన్ని భరించడం నా వల్ల కావటం లేదు. దయచేసి మీరే ఏదో మార్గం చూడండి ప్లీజ్. అంటే మీ భార్యను ఎదిరించే శక్తి సామర్థ్యాలు కావాలంటారు. చాలా అర్జెంటుగా కావాలి. సరే, ఓ పని చేయండి. అదేమిటి? కుర్చీ కాదు, కాసేపు మీ భార్య అనుకో. మీరు తిట్టాలనుకున్న తిట్లన్నీ ఫ్రీగా తిట్టేయండి. ఇలా రోజు 1 గంట ప్రాక్టీస్ చేయండి. అది మొదటి స్టెప్. తర్వాత మీ భార్య ఎదుటి నిల్చోండి, కానీ ఆవిడ వంక చూడకండి. ఇంకో వేపుకు తిరిగి కళ్ళు మూసుకుని గడగడా తిట్టేయండి. ఇది 2వ స్టెప్. మరి 3వ స్టెప్? అదే ఈ మాత్రలు ఇస్తున్నాను. మరీ పిరిగితనం ఎక్కువైనప్పుడు ఈ మాత్ర మింగి గ్లాసులు పాలు తాగండి. 2 గంటల పాటు మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. 10 మంది భార్యలకైనా జవాబు చెప్పే ధైర్యం మీకు వస్తుంది. డాక్టర్, పురుష జాతికి మీరు చేస్తున్న సేవలకి సహాయాలకి చాలా థ్యాంక్స్. టాటా. హలో, నా ఫీజు 200 ఇచ్చి వెళ్ళండి. విన్నావా? డాక్టర్ గారి ఫీజు 200. ఏమేవ్ జీవితంలో ఎప్పుడు నాకు 1 రూపాయి ఇవ్వకపోయినా నేనేమైనా అన్నానా? అవతల పెద్ద మనిషితో వ్యవహారం. నువ్వు నోరు మొయ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే గొంతు పిసికేస్తా. ఏమనుకున్నావు? జెంటిల్మెన్ రోజా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.